హాయ్ అండి, అందరికీ నమస్తే. టుడే టిఫిన్ రెసిపీ సేమియా ఉప్మా. ఎంతమందికి ఇష్టం సేమియా ఉప్మా మీలో? నేనైతే ఇలా చేస్తున్నాను. నాకైతే ఈ విధంగా తినడం అంటే చాలా ఇష్టం అన్నమాట. కొత్తగా మన ఛానల్ చూసే వాళ్ళు ఉంటే కానీ ముందుగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ అన్నీ చూడండి. ఎలా ఉన్నాయి ఏంటి అనేది నాకు కామెంట్ అయితే చేయండి. నేనైతే సేమియా ఉప్మా అయితే ఈరోజు టిఫిన్ అయిపోయిందనమాట. ఎలా చేశాను ఏంటి ఇప్పుడు చూద్దామా. ముందుగా అయితే ఇక్కడ నేను 1/2 కిలో వరకు సేమియా తీసుకున్నానండి. అంటే నేను వీడియో కోసం అయితే కొద్దిగా తీసుకుంటాను, కానీ టిఫిన్కి ఇంట్లో ఇది 5 మెంబర్స్కి అనమాట. 5 మెంబర్స్కి సరిపడే అంత టిఫిన్ చేస్తున్నాను. ఇదిగో చూసారా, పెద్ద ఆనియన్ ఒకటి పొడవుగా కట్ చేసుకున్నాను, 2 ఎండుమిర్చి, 2 పచ్చిమిర్చి, అలాగే కరివేపాకు. అంతేనండి, సింపుల్గా అయిపోతుంది, ఈజీ అనమాట. ఇప్పుడైతే బాండీలు పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని 1/2 స్పూన్ వరకు ఆవాలు, 1 స్పూన్ పచ్చెనగపప్పు, అలాగే 1 స్పూన్ వరకు జీలకర్ర ఎక్కువ వేసుకోకండి, మళ్ళీ అదే ఫ్లేవర్ తెలుస్తుంది. కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. పచ్చెనగపప్పు వేగే ముందరే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకున్నాను. ఆనియన్ మరీ సన్నగా కట్ చేసుకోకండి, కొంచెం మీడియంగా కట్ చేసుకుంటే బాగుంటుంది తినేటప్పుడు కూడా. ఇలా వేపుకోవాలండి, చాలా బాగుంటుంది. నాకైతే చక్కెర వేసుకొని తినడం అంటే ఇష్టం అనమాట సేమియా ఉప్మాకి. మీలో ఎంతమందికి ఇలా ఇష్టమో నాకు కామెంట్ చేయండి. ఇదిగోండి, ఆనియన్ బాగా వేపుకోవాలి. ఇందులో మీరైతే పసుపు వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ పసుపు వేయటం లేదు, ఆప్షన్ అండి, మీకు కావాలంటే వేసుకోవచ్చు. ఆనియన్ వేగాక పచ్చిమిర్చి, ఎండుమిర్చి 2 కూడా వేసుకుంటున్నాను. పచ్చిమిర్చి ఇక్కడ నేను కట్ చేసి వేసుకున్నానండి. చూసారా, ఈ విధంగా వేపుకున్నాక ఇందులోనే సేమియా వేసుకోవాలి. ఒక పక్క ఇది చేసుకుంటూ ఇంకొక స్టవ్ మీద వేడి నీళ్ళు అయితే పెట్టేసుకున్నానండి. ఎసురు కోసం అని చెప్పి నీళ్ళు పెట్టేసుకున్నాను పక్క స్టవ్ మీద. టైం కలిసి వస్తుంది కదండి మనకి, వేస్ట్ కాకుండా ఉంటుంది టైం అనేది. ఇది వేగేసరికి అక్కడ నీళ్ళు కూడా కాగిపోతాయి. ఇదిగో చూడండి, బాగా బ్రౌన్గా వచ్చే వరకు వేపుకోవాలి. సిమ్లో పెట్టుకొని వేపుకోవాలండి. మీడియం పెట్టుకున్నామంటే కానీ సేమియా మాడిపోతుంది. సిమ్లో పెట్టుకొని ఒక 2 మినిట్స్ వరకు వేపుకున్నామంటే కరెక్ట్గా వస్తుందన్నమాట. కలుపుతూనే ఉండాలి అటు ఇటు ఇలా. చాలా బాగుంటుంది, ఈజీగా అయిపోతుంది, తొందరగా కూడా. ఇందులోనే కరివేపాకు కూడా వేసుకొని కలిపేసుకుంటున్నాను. చూసారా, ఎంతమందికి ఇష్టం సేమియా ఉప్మా? చాలా వరకు నాకు తెలిసి ఉప్మా అంటే కొంతమందికి ఇష్టం ఉండదు. నాకు రవ్వ ఉప్మా అంటే ఇష్టం ఉండదండి, కాకపోతే సేమియా ఉప్మా అంటే మాత్రం చాలా ఇష్టము. అందులోనూ చక్కెర వేసుకొని తినడం అంటే ఇంకా ఇష్టం అన్నమాట. ఇదిగోండి, ఈ విధంగా వేపుకున్నాను. ఇదిగో చూసారా, పక్కనే స్టవ్ మీద నేను వేడి నీళ్ళు అయితే పెట్టేసుకున్నానండి. మనకి ఉప్మాకి ఎసురు కావాలి కదా. నేనైతే ఇది వేగాక ఆ నీళ్ళు తీసుకొని ఇందులోకి వేసుకుంటాను. కొంతమంది ఇది వేపుకొని పక్కకు తీసి పెట్టి తర్వాత నీళ్లు పెట్టి అందులో కూడా వేస్తారు. అంత రిస్క్ అవసరం ఉండదండి, టైం కూడా వేస్ట్ అవుతుంది. ఈ విధంగా చేసుకున్నామంటే ఒక పక్క అది అవుతుంది, ఒక పక్క ఇది అయిపోతుంది, టైం కలిసి వస్తుంది అన్నమాట మనకి. మార్నింగ్ టైంలో అయితే ఆఫీస్కి వెళ్ళేటప్పుడు, పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు మనకి ఇలా చేసుకున్నామంటే టైం కలిసి వస్తుంది. కొలత అంటూ ఏం లేదండి, సేమియా అంతా మునిగేంతగా వాటర్ వేసుకున్నామంటే సరిపోతుంది. ఉప్పు కూడా ఇప్పుడు నేను సాల్ట్ వేసుకున్నానండి. నీళ్ళు వేసుకోగానే సాల్ట్ వేసుకొని బాగా కలిపేసుకొని ప్లేట్ పెట్టేసుకొని ఒక 2 మినిట్స్ అలా ఉంచామంటే సేమియా మెత్తగా ఉడికిపోతుంది. చూసారా, నేను సాల్ట్ వేసుకున్నాను కదా, ఎక్కడ మనకి ముద్దగా రాలేదు. చూసారా, పొడిగానే ఉంది కదండి. ఇదిగో చూడండి, ఇప్పుడు మనం మీడియం ఫ్లేమ్ పెట్టేసుకొని ప్లేట్ పెట్టేసుకొని ఒక 2 మినిట్స్ అలా ఉంచుదాము. మధ్యలో అయితే ప్లేట్ తీసి కలుపుకోవాలండి ఒక 2 సార్లు అలా. ఇదిగోండి, మధ్యలో ఒక 2 మినిట్స్లోనే ఒక 2 టైమ్స్ వరకు మధ్యలో ప్లేట్ తీసి కలుపుకున్నామంటే మాడిపోకుండా ఉంటుంది. లేకుంటే మన ఎసురంతా పైనే ఉంటుంది, కింద సేమియా మాడిపోతుంది. ఈ విధంగా అయితే ఒకసారి కలుపుకొని మళ్ళీ ప్లేట్ పెట్టుకోవచ్చు. చూసారా, ఎసురు అనేది బాగా వచ్చింది కదండి, మనకి కరెక్ట్గా వస్తుంది ఉప్మా అయితే. ఈజీగా అయిపోయే టిఫిన్ అన్నమాట సేమియా ఉప్మా. 5 మినిట్స్లో రెడీ అయిపోతుంది. చూసారా, ఉడికిపోతుంది కదండి.
50% అయితే అయిపోయింది. ఇంకొక 1 మినిట్ ఉంటే మనకి ఉప్మా రెడీ అయిపోతుంది. చూడండి, చూస్తుండగానే రెడీ అయిపోయింది కదా. మరీ పొడి పొడిగా ఉంటే పులావ్ లాగా ఉంటుందండి. కొంచెం ముద్దగా అలా జారుతున్నట్టు ఉండిందంటే మనకి తినేటప్పుడు చాలా బాగుంటుంది. గరిటెతో ఇలా ఎత్తుకున్నామంటే అలా జారుతున్నట్లు వచ్చిందంటే కానీ చాలా బాగుంటుంది మనం చక్కెర వేసుకొని తినేటప్పుడు. ఇదిగో చూసారా, ఈ విధంగా. ఇప్పుడు మనకి ఉప్మా రెడీ అయిపోయింది, సేమియా ఉప్మా. స్టవ్ కట్టేసుకొని ప్లేట్ పెట్టి 1 మినిట్ అలా ఉంచేసామంటే చక్కగా కుదురుకుంటుంది. చూసారా, స్టవ్ కట్టేసానండి. ఇప్పుడు ఒక 1 మినిట్ పాటు అలా ఉంచేద్దాము. చక్కగా వస్తుంది మనకి రెసిపీ అనేది. కొంచెం లూజ్గా ఉన్నప్పుడే స్టవ్ కట్టేసాను అనమాట. చూస్తుంటే మీకు నోరు ఊరుతుందా? ఇంకెందుకు, మీరు వెళ్ళి చేసుకొని తినేసేయండి. 1 మినిట్ అలా ఉంచేసామంటే చూసారా, ఇలా జారుగా వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు ఇందులో లైట్గా అలా, ఎక్కువైతే షుగర్ వేసుకోనండి, లైట్గా 1 స్పూన్ వరకు అలా చల్లేసుకొని తిన్నామంటే సూపర్గా ఉంటుందన్నమాట. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వండి. చూసారా, అంతే అండి. 1 స్పూన్ వరకు అలా వేసుకుంటాను, లైట్గా చల్లేసుకొని తీసుకొని తిన్నామంటే అబ్బా చాలా నాకు ఇష్టం అండి ఇలా తినడము. అది కూడా వేడి వేడిగా తినాలన్నమాట. చల్లారిపోయిందంటే మళ్ళీ అంత టేస్ట్ నచ్చదనమాట. వేడిగా చేసుకొని ఇలా తిన్నామంటే వెంటనే చాలా బాగుంటుంది. సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. సేమియా ఉప్మా టిఫిన్ తొందరగా అయిపోతుంది. ఈజీ రెసిపీ అనమాట ఇది. పిల్లలు కూడా ఈజీగా చేసుకోవచ్చు. సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వండి. మీరు ట్రై చేసేయండి.